సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్‌లో 2019 వరకు ఒక టొమాటో జ్యూస్ సర్వ్ చేస్తుండే కాంప్లిమెంటరీ జ్యూస్‌లో. ఎంత టేస్టీగా ఉంటుండంటే అది నా ఫేవరెట్ ఉంటుండే. ఎవ్రీ టైమ్ నేను సౌత్ వెస్ట్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అదే ఆర్డర్ చేస్తుండే. ఇప్పుడైతే దాని ప్లేస్‌లో ఏదో బ్లడీ మ్యారీ మిక్స్ ఏదో చేస్తున్నారు. అది చెండాలంగా ఉంది టేస్ట్. హాట్ సాస్ అండ్ టమాటో కచప్ కలిపేసి దానిలో నీళ్లు కలిపిచ్చినట్టు అనిపించింది. గలీజ్ ఉంది టేస్ట్. నేనైతే పడేసిన. ఇంకేవో స్నాక్స్ కూడా ఇచ్చిండు. ప్రెజెల్స్ అండ్ బిస్కెట్స్ ఏవో. 2019 వరకు అయితేనేమో సౌత్ వెస్ట్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఒక 2 చెక్డ్ బ్యాగ్స్ అండ్ 1 క్యారీ ఆన్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తుండే బేస్ ఫేర్‌లోనే. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ తీసేసిండ్రు. ఒక్కటే క్యారీ ఆన్ బ్యాగ్ ఇస్తున్నారు బేస్ ఫేర్‌లో. మనం ఫేర్ అప్‌గ్రేడ్ అయితే అప్పుడు చెక్డ్ బ్యాగ్స్ ఇస్తున్నారు. వేరే డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో అయితేనేమో కనీసం ఆ క్యారీ ఆన్ బ్యాగ్ కూడా ఇవ్వరు. మనమే కొనుక్కోవాలి బేస్ ఫేర్‌కి. ఇది ఒక్కటైతే ఆప్షన్ మంచిగా అనిపిస్తుంది సౌత్ వెస్ట్‌లో. అండ్ ఇంకోటి ఏంటంటే లెగ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. మన ఫ్రంట్ సీట్‌కి వెనకాల సీట్‌కి కొంచెం కాళ్ళు పెట్టుకోవడానికి స్పేషియస్గా అనిపిస్తుంది కంపేర్ టు అదర్ ఫ్లైట్స్. ఈవెన్ దో మాకు ట్రావెల్ 2.5 అవర్సే నార్త్ కేరళీనా నుంచి టెక్సస్కి. బట్ ఎవ్రీ టైం మేము ట్రావెల్ చేసినప్పుడు ఎంతో అలసిపోయినట్టు అనిపిస్తుంది. సౌత్ వెస్ట్ అయితేనేమో ప్రశాంతంగా ఆరాంగా వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదే సౌత్ వెస్ట్లో వెళ్దామని డిసైడ్ అయినా. మా పిల్లలు అయితే ఎవ్రీ టైము ఎంతో అలసిపోయినట్టు బిహేవ్ చేసేవాళ్ళు. అది కంజెస్టెడ్గా అనిపించేది ఎందుకో వేరే ఫ్లైట్స్. బట్ ఈసారి అయితే మంచిగా అనిపించింది. అండ్ లగేజ్ కూడా ఉంది కాబట్టి మేము సౌత్ వెస్ట్ బుక్ చేసుకున్నాము. సబ్స్క్రైబ్.